టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా వీడియో రూపంలో తెలిపాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇకపోతే శిఖర్ ధావన్ టీమిండియా తరపున 34 టెస్టుల్లో 2315 రన్స్, 167 వన్డేల్లో 6793 రన్స్, 68 టీ20ల్లో 1759 రన్స్ సాధించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ధావన్ స్థానంలో శామ్ కరన్ కు కెప్టెన్సీ అప్పగించారు. గాయం నుంచి కోలుకున్నాక ధావన్ ను పక్కన పెట్టింది మేనేజ్మెంట్. 222 ఐపీఎల్ మ్యాచ్లాడిన ధవన్ 6768 రన్స్ చేశాడు. ధవన్ కెరియర్ లో మొత్తంగా 17 వన్డే సెంచరీలు, 7 టెస్ట్ సెంచరీలు సాధించాడు. టెస్టులో 190 అత్యధిక స్కోర్, వన్డేల్లో 143, టీ20ల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇక ఐపీఎల్లో 2 సెంచరీలు చేశాడు. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్ లో 10,887 పరుగులు చేయగా ఐపీఎల్లో 6,769 పరుగులు చేశాడు. ధవన్ రికార్డ్స్ చూస్తే 2013, 2017లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. 2015 ప్రపంచ కప్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపుంది. 2018 ఏషియా కప్ లో భారత్ కు అత్యధిక పరుగులు చేశాడు. తొలి టెస్ట్ లో శతకం, 100వ మ్యాచ్ లో శతకం బాదాడు ధవన్. ఐపీఎల్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన మొదటి వ్యక్తిగా శిఖర్ కు గుర్తింపుంది.